నమస్తే వీధిని స్వాతం లక్ష్యం సమాజహితం. కరోనా సెకండ్ వేవ్ విజృంభించడం వల్ల మరి టీఆర్ఎస్ ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఏరియాలలో ఫీవర్ సర్వే నిర్వహించి వాటితో పాటు కిట్ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చినట్టయితే వ్యాక్సినేషన్లో కూడా మరి వివిధ సెంటర్లో మరి ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మరి అందులో కూడా మరి మేడ్చల్లో ప్రథమ స్థానంలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నటువంటి ఈ విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం మనము మేడ్చల్ నియోజకవర్గంలోని మేడ్చల్ మున్సిపాలిటీలో 23 కౌన్సిలర్స్ ఉన్నటువంటి ఈ యొక్క మున్సిపాలిటీలో మరి మున్సిపల్ చైర్మన్ మర్రి దీపిక నరసింహారెడ్డి గారు ప్రస్తుతం మనతోంటున్నారు. ఈ కరోనా సమయంలో మొదటి వేలో చేసినటువంటి సహాయ సహకారాలు, మరి 18 నెలలుగా మరి ప్రభుత్వం పెడుతున్నటువంటి పథకాల విషయంలో, ప్రభుత్వం సహకారంగా అందిస్తున్నటువంటి డెవలప్మెంట్ విషయంలో ఎలా ముందుకెళ్తున్నారో వారి యొక్క మనోగతంలో తెలుసుకుందాం. నమస్తే మేడం. V3 ఛానల్కి నమస్కారము. చూసినట్టయితే మీరు 18 నెలలు ఇప్పటికీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసి, సో ప్రభుత్వం ఏర్పడటం ఒక ఎత్తు, ప్రభుత్వం ఏర్పడిన కానించి కూడా ప్రతిపక్షాల వేధింపులతో పాటు ఈసారి కరోనా భయంకరమైనటువంటి ఒకవేళ ఎవరికెవరు చెప్పుకోకుండా ఎవరెవరితో మాట్లాడకుండా, అంటే రాజకీయం అంటే నిత్యం రద్దీగా ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా ఎవరు లేకుంటున్నాయి. సో మొదటివే కరోనా వచ్చినప్పుడు మరి లాక్డౌన్ 40 రోజులు విధించడం వల్ల మీరు ఎలాంటి సహాయ సహకారాలు అందించారు మీ యొక్క మున్సిపాలిటీ నుంచి? మా ఒక మున్సిపాలిటీ నుంచి ఫస్ట్ వేవ్ కరోనా అప్పుడంతా పెద్ద డేంజరస్ అదేమీ కాదు. కాకపోతే కరోనా కొందరికి వచ్చిన వాళ్ళంతా హోమ్ క్వారంటైన్ అయ్యి క్యూర్ అయిపోయారు. ఇంకా మన కంపెనీలో వర్క్ చేసే అంత వలస కార్మికులు వాళ్ళంతా వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ లాక్డౌన్ వలన కూడా వాళ్ళు ఉపాధి కోల్పోయారు, చాలా నష్టపోయి వాళ్ళ స్టేట్స్కి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. అందరు వలస కార్మికులు రోజు రోడ్డుపై చాలామంది వెళ్తూ ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ చూసి కూడా నాకు చాలా బాధ అనిపించింది. మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు, మన మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ సార్ గారు, మన మంత్రి మల్లారెడ్డి గారి సహాయ సహకారాలతో వాళ్ళందరికీ కూడా మేము డైలీ ఒక 5000 మెంబర్స్కి మేము రోజు భోజనం చేసి వాళ్ళకు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇతర రాష్ట్రాలకే కాకుండా మన మేడ్చల్ మున్సిపల్ ప్రజలకు కూడా ఒక 100 క్వింటల్స్ దాకా నిత్యావసర సరుకులే కానీ బియ్యమే కానీ వాళ్ళకు అందరికీ కూడా సరఫరా చేయడం జరిగింది, ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే ఎవరు కూడా నష్టపోవద్దని, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వాళ్ళు వలస కార్మికులనే కాదు, మన టౌన్లో ఉన్న ప్రజలు కూడా ఉపాధి లేకుండా ప్రతి ఒక్కరు కూడా తినడానికి తిండి లేకుండా వాళ్ళ నిత్యావసర సరుకులు కొనడానికి కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. అవన్నీ దృష్ట్యా పెట్టుకొని మేము కూడా ఒక 100 క్వింటాల వరకు బియ్యం కొనుగోలు చేసి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇదంతా మన మంత్రి గారికి కూడా మేము చెప్పడం జరిగింది. దానికి కూడా మన మంత్రి మల్లారెడ్డి సార్ గారు చాలా సపోర్ట్ చేశారు. ఆయన సహాయ సహకారాలతోనే ప్రతిరోజు కూడా మేము భోజనాలు కూడా ఏర్పాటు చేసినాం ప్రతి ఒక్కరికి కూడా. ఇంకా సారు లాస్ట్ టైం కూడా సార్ ఏం చేశారంటే వాళ్ళు కార్మికులు వెళ్ళడానికి కూడా వాళ్ళ స్టేట్స్కి వెళ్ళడానికి కూడా కనీస డబ్బులు కూడా వాళ్ళ దగ్గర లేకుండే ఆ పరిస్థితులు కూడా చాలా ఉండే. నేను కంపెనీస్ వెళ్ళి కూడా చాలామందిని అడగడం జరిగింది. వాళ్ళందరూ ఏడుస్తుంటే కూడా నాకు కూడా చాలా బాధ అనిపించింది. సరే ఏదేమైనా మేము మా రాష్ట్రాలకు వెళ్తామని వాళ్ళు గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత సార్కి వెళ్ళి చెప్పడం జరిగింది. సార్ వాళ్ళ కాలేజ్ నుంచి కూడా బస్సెస్ ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన సొంత ఖర్చుతోనే ఆ బస్సెస్ ఏర్పాటు చేసి వాళ్ళ స్టేట్స్కి వరకు వదిలిపెట్టడానికి కూడా సారు చాలా సహకరించిండు అప్పుడు. అందుకు కూడా సార్కి చాలా ధన్యవాదాలు. ఒక NGOs కూడా ఇక్కడ మన CMR క్యాంపస్ అక్కడ టర్నింగ్ దగ్గర NGOs వచ్చి కూడా ప్రతిరోజు వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేశారు. పొద్దున్న టిఫిన్స్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం కూడా మీల్స్, అట్లాంటి చాలా వలస కార్మికులకు వాళ్ళు కూడా ఒక NGOs చాలా ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళు కూడా చాలా ఏర్పాటు చేసారు ఇక్కడ. అవన్నీ కూడా మేము చాలా చేసినాం. ఎందుకంటే ఫస్ట్ వేవ్ అంత డేంజర్ కాదు కరోనా, అప్పుడేమంత పెద్ద ఇది కాలేదు. ఆ లాక్డౌన్తో కూడా చాలా వరకు కరోనా క్యూర్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనకి సెకండ్ వేవ్ ఉంది కదా, ఈ సెకండ్ వేవ్కి వెళ్ళే ముందు ఇప్పుడు ఏదైతే ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ఒక కేసు నమోదైందంటే ఆ ఇంటి చుట్టూ శానిటైజేషన్ చేయటం కానీ, ప్రజలకు అప్పటికే మాస్కుల విషయంలో కొంచెం అవేర్నెస్ లేదు, అలాగనే చేతులకు కూడా శానిటైజేషన్ చేసుకోవటంలో లేదు. మరి ఆ విషయంలో మీరు ఎలా ఉన్నారు? ఫస్ట్ వేవ్లో ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరిగింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించాలి, ఎప్పటికప్పుడు శానిటైజర్తోనే కానీ సోప్స్తోనే కానీ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలని కూడా వాళ్ళకు అవగాహన ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్ వేవ్ కన్నా ఇప్పుడు సెకండ్ వేవ్లో చూస్తే ఏమైపోయిందంటే వాళ్ళకి చాలా అవగాహన వచ్చింది, అప్పటికిప్పటికి చాలా అవగాహన వచ్చింది. ఫస్ట్లోనే వాళ్ళు హోమ్ క్వారంటైన్ అయిపోయారు, చాలా వరకు క్యూర్ అయిపోయారు. హాస్పిటలైజ్డ్ అయితే చాలా వరకు ఎవరు కాలేరు. ఎవరికైతే కరోనా వచ్చిందని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కూడా మేము చెప్పినాం. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మా మున్సిపల్ సిబ్బందిని పంపించి ఆ ఇంటి చుట్టూ మొత్తం శానిటైజ్ చేసినాం.
బ్లీచింగ్ పౌడర్ చల్లినాం, శానిటైజ్ చేసినాం. మళ్ళీ ఈ మేడ్చల్ మున్సిపల్ మొత్తం మేము బ్లీచింగ్ చల్లడం, ఈ శానిటైజేషన్ కూడా చేసినాం. మేము స్ప్రే, ఫాగింగ్ ప్రతి ఒక్కటి చేసినాం. ఎందుకంటే కరోనా కట్టడి, ఈ కరోనా నుంచి మనం అందరం బయటపడాలని ఆ ఉద్దేశంతో ఇవన్నీ కూడా మేము చాలా వరకు చేసినాం. సో కేసులు ఏమైనా ఫస్ట్ వేలో నమోదైనట్టు కానీ, సో ఆ నమోదైన రికవర్ అయ్యావా? డెత్ రేషియో ఏమైనా ఉందా ఫస్ట్ సర్వేలో? ఫస్ట్ వేవ్లోనైతే డెత్ రేషియో చాలా తక్కువ ఉండేది. ఎందుకంటే ఆ ఫస్ట్ వేవ్ అంత డేంజర్ ఏం కాదు. అందరు హోమ్ క్వారంటైన్, ఎవరైతే సీరియస్ ఉన్న వాళ్ళే హాస్పిటలైజ్డ్ అయ్యారు. ఆ హాస్పిటలైజ్డ్ అయిన వాళ్ళు కూడా క్యూర్ అయ్యి ఇంటికి వచ్చేసారు. అప్పుడు అంత పెద్ద భయం అనేది ఏం లేకుండే. డెత్ రేషియోస్ తక్కువనే ఉండే. కరోనా అప్పుడు చాలా తక్కువ ఉండే. సో మరి ఈ ఏవైతే మనకు ఎక్కువగా మార్కెట్, మేడ్చల్ అంటే మార్కెట్, కూరగాయలు అమ్మేటి వాళ్ళు కానీ, పండ్లు అమ్మేటటువంటి వాళ్ళు కానీ, మరి శానిటైజర్ సిబ్బంది కూడా 24 hours ఎప్పటికప్పుడే, అలాగే ఆశా వర్కర్స్ కూడా, అలాంటి వాళ్ళకైనా సహాయ సహకారాలు కానీ ప్రభుత్వం నుంచి కానీ మీ నుంచి కానీ? అలాంటి ఇప్పుడు మున్సిపల్ సిబ్బందికి అయితే మేము ఒక 6 monthsకి ఒకసారి అయినా వాళ్ళకి సోప్సే కానీ, శానిటైజర్సే కానీ, మాస్కులే కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం. వాళ్ళకి మున్సిపల్ సిబ్బందులు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు 24 hours వర్క్ చేస్తారు. నేను 12 hours కూడా అనడం లేదు. ఎందుకంటే నేను ఇంటి దగ్గర ఉండి కూడా గమనిస్తూ ఉంటాను. నేను 3 o'clock లేచినప్పుడు కూడా మిడ్నైట్ వాళ్ళు అక్కడ స్వీపింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా కష్టపడి బ్రతుకుతారు. కాకపోతే ఇక్కడ ఉన్న శాలరీస్ ఏంటంటే కాంట్రాక్ట్ బేస్గానే కొందరు ఉన్నారు ఇక్కడ, కొందరు పర్మనెంట్ ఉన్నారు, కొందరు కాంట్రాక్ట్ బేస్ ఉన్నారు. వాళ్ళు కూడా నన్ను వచ్చి కలవడం జరిగింది. మేడం మాకు ఈఎస్ఐ, పిఎఫ్ కూడా మాకు అంతంత మాత్రమే ఉంది, సరే మీరు మా గురించి ఏమైనా చేస్తారా అని అంటే, అప్పుడు నేను నా సొంత నిర్ణయం తీసుకున్నా. ఒకటి ఏంటంటే వీళ్ళకి ఎల్ఐసి పాలసీ ఒకటి ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి ఏదైనా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్నట్టుగా నేను వాళ్ళ గురించి అది ఆలోచించి వాళ్ళకి అందరికీ నేను ఎల్ఐసి పాలసీ చేయించినాను. అది మినిస్టర్ సార్ దగ్గర కూడా తీసుకెళ్ళి చెప్పడం జరిగింది. సార్ కూడా సరే అమ్మ మీరు చేయండి వర్క్ అని చెప్పిండు సార్. వీళ్ళకి ఒక ఎల్ఐసి పాలసీ పెట్టినాను. ఆ తర్వాతనే 2 యాక్సిడెంటల్ డెత్ అయింది. ఆ పాలసీ వాళ్ళ కుటుంబానికి చాలా ఉపయోగపడింది. వాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్పారు, మేడం మీరు చేసినందుకు మాకు ఈ పాలసీ చాలా ఇదైంది. కేవలం ఒక 150 rupees 1 month కట్టిరు. వాళ్ళు ఒక 2 months 300 కట్టిరు. ఆ 300కే 2 lakhs కవరేజ్ వాళ్ళకి వచ్చేసింది. ఆ ఫ్యామిలీ ఎంతో పువర్. ఆ 2 lakhs అనేది వాళ్ళకి ఎంతో ఉపయోగపడింది మా మున్సిపల్ నుంచి అయితే. సెకండ్ వేవ్ కూడా భయంకరంగా ప్రపంచానికి కుదిపేసింది. ముందు ఇండియాలో మరి మనం ఉన్నటువంటి ప్రాంత తెలంగాణ, మీ మేడ్చల్లో ఎలా ఉంది సెకండ్ వేవ్? ఏమన్నా కేసులు నమోదు కావడం కానీ, మరి మీ ఎవరైతే మినిస్టర్ గారు ఉన్నారో మరి 300 పడకల సెంటర్ కూడా ఏర్పాటు చేయాలి, ఎలా ఉపయోగించుకున్నారు మీరు? సెకండ్ వేవ్ అనేది చాలా డేంజర్గా ఉన్నది కరోనా. ఆ కరోనా కష్టకాలంలో కూడా ఇప్పుడు కూడా కొన్ని కంపెనీలు రన్ అవుతున్నాయి, అవి రన్ అవుతలేవు. కాకపోతే ఏంటంటే ఈ సెకండ్ వేవ్ చాలా డేంజరస్గా ఉంది. ఆ డేంజరస్గా ఉన్నప్పుడు మేము ఏం చేసినాం అంటే ఫీవర్ సర్వే మేము ఒకటి ప్రొవైడ్ చేసినాం. గవర్నమెంట్ నుంచే మనకి ఇన్స్ట్రక్షన్ వచ్చింది ఫీవర్ సర్వే అనేది. దానికి మేము ఒక 12 teamsని ప్రొవైడ్ చేసినాం. ఇందులో ఇంక్లూడ్ చేసినాం 12 teams. అందులో ఆశా వర్కర్స్, మెప్మా వాళ్ళు, మున్సిపల్ సిబ్బంది. ఆశా వర్కర్స్, మెప్మా వాళ్ళు, మున్సిపల్ సిబ్బంది, ఈ ముగ్గురితో కలిపి ఈ టీం అంతా మేము ప్రొవైడ్ చేసినాం. మన మేడ్చల్ మున్సిపల్లో ఒక 12,500 హౌస్ హోల్డ్స్. ఆ హౌస్ హోల్డ్స్కి మేము ఒక 2 times సర్వే చేయించినాం. 2 times సర్వే చేయిస్తే అందులో ఒక 374 కరోనా లక్షణాలు ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసినాం. ఆ 374 మెంబర్స్కి ఎవరికైతే కరోనా లక్షణాలు ఉన్నాయో వాళ్ళకు కరోనా కిట్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి. అయితే ఒక 60 members దాకా ఇక్కడ చాలామందికి కరోనా వచ్చింది. అది మరి హెవీ డేంజరస్గా ఉండే. సో మన మినిస్టర్ సార్ గారి హాస్పిటల్ ఉండే, మల్లారెడ్డి హాస్పిటల్, సార్ అప్పుడే చెప్పారు, ఎవరైతే మన మేడ్చల్ జిల్లాలో ఎవరికైతే కరోనా వస్తుందో మన ఆక్సిజన్ ప్లాంట్ ఉందమ్మా మనకి, వేరే హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ ఆక్సిజన్ ఉండదు, దాని కొరతతో కూడా చాలామంది చనిపోయారు. అలా కాకుండా మాకు ఆక్సిజన్ ప్లాంట్ ఉందమ్మా, ఇక్కడ నుంచి ఎవరు వచ్చినా మేము ఇమీడియట్గా జాయిన్ చేసుకుంటామని సార్ వాళ్ళ అబ్బాయి భద్రారెడ్డి సార్ కూడా, డాక్టర్ గారు, తను కూడా చెప్పాడు. సరే ఆ విషయాలన్నీ మేము ఇది చేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే మా దగ్గరకు వచ్చారో మేము అక్కడికి చేర్చడం జరిగింది. సార్ కూడా ఒక 300 ఐసోలేషన్ బెడ్స్ కూడా ఫ్రీగా ఏర్పాటు చేయడం జరిగింది కరోనా పేషెంట్స్కి. ఎందుకంటే ఇంట్లో ఉంటే ఇది ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్ డేంజరస్. ఒక్కరికి స్ప్రెడ్ అయితే హోల్ ఫ్యామిలీ స్ప్రెడ్ అవుతుంది. అట్లానే ఎవరు కూడా ఇంట్లో ఉండకుండా అక్కడ ఐసోలేషన్ సెంటర్లో ఫ్రీగా వాళ్ళకు ఫుడ్డే కానీ బెడ్డే కానీ అవన్నీ ప్రొవైడ్ చేసింది సార్. ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎమర్జెన్సీగా ఎవరైనా ఉండడానికి ఒక 7-bedded ఐసోలేషన్ సెంటర్ ఓపెన్ చేసింది సార్. సో మరి ఏమన్నా కేసులు కానీ డెత్ రేషియో కానీ ఎలా ఉంది? ఒకవేళ చాలామందిని చూసాం తల్లిదండ్రులు చనిపోయే అనాథలు ఉన్న, అలాంటి సందర్భం ఏమైనా ఏర్పడిందా మీ మున్సిపాలిటీలో? అట్లాంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి. అట్లాంటివి అయితే ఇక్కడ దాదాపుగా కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఇక ఎక్కువ మట్టుకైతే లేవు ఇక్కడ. ఇక అందరూ
ఫీవర్ సర్వే తర్వాత వ్యాక్సినేషన్ కూడా ఇచ్చారు కదా, సో వ్యాక్సినేషన్లో ఎలా మరి ఈ స్ట్రీట్ వెండర్స్ ఎలా వాళ్ళు చాలామంది కూడా భయపడినట్టు కూడా తెలుస్తుంది, మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళని ఎలా మోటివేషన్ చేశారు? మరి ఇక్కడ మేడ్చల్ కాదు మన జిల్లాలోనే మొదటిగా మీకు మరి తెలిసింది 4,000 డోసులకు గాను 8,000 చేశారన్నట్టు కూడా తెలుస్తుంది. దీన్ని ఎలా అధిగమించారు? స్ట్రీట్ వెండర్స్కి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ కరోనా వ్యాక్సిన్ అనేది కోవిషీల్డ్ వ్యాక్సిన్ అనేది మనకు గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఏంటంటే ఇప్పుడు మనము హైలీ రిస్క్ పర్సన్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకు మనం ఈ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని మాకు ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చింది. సో మేము అందరంకి చెప్పడం జరిగింది. ఫస్ట్ వాళ్ళందరూ స్ట్రీట్ వెండర్స్, మన పండ్లు అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, షాప్స్ వాళ్ళందరూ, మిగతా షాప్స్ వాళ్ళంటే కొందరు ఎడ్యుకేటర్స్ ఉంటారు, వాళ్ళకి అవేర్నెస్ ఉంది, వాళ్ళు వచ్చి వేయించుకోగలుగుతున్నారు. కాకపోతే పండ్లు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఎవరు ముందుకు రాలేరు, వాళ్ళందరూ భయపడుతున్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమోనని వాళ్ళకు ఒక అపోహ, భయం. ఆ భయంతో ఎవరు రాలేరు. సరే మేము అందరం వెళ్ళి ఒక రోజు మార్కెట్లో అందరం కలిసి చెప్పాము, చూడమ్మా మీరు ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ అనేది ఏంటి, మీ గురించే. ఇప్పుడు మీరు మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాం. ఇప్పుడు అమ్మేవాళ్ళు, ఇప్పుడు మనం కొనేవాళ్ళం, బయర్స్ అండ్ సెల్లర్స్. బయర్స్ ఎవరైతే మంచిగా ఉంటారో, సెల్లర్స్ ఎవరైతే మంచిగా ఉంటారో మనం కూడా మంచిగా ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఏదో అమ్ముతారు, వాళ్ళ దగ్గర మనం కొనుక్కున్నాం, దాంతో స్ప్రెడ్ అయ్యే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మేము వాళ్ళకి చెప్పినాం, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవాలి. ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోరో వాళ్ళకు మాత్రం ఈ షాప్స్ ఓపెన్ చేసుకునే అనుమతి మేము ఇయ్యము, ఈ ట్రేడ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తామని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ విధంగా వాళ్ళకి చెప్పి వాళ్ళకు ఒక జనరల్ అవేర్నెస్ అనేది మేము తీసుకొచ్చినాం. అట్లయినా వాళ్ళు మమ్మల్ని అడిగారు, మాకేమైనా అయితే మీరు పూర్తి బాధ్యత వహిస్తారా అని అడిగారు. డెఫినెట్గా నేను పూర్తి బాధ్యత వహిస్తాను, మీకేమి కాదమ్మా, పూర్తి బాధ్యత వహిస్తాం, మీరు వచ్చి వేసుకోండి, మీరు వచ్చి అక్కడ వ్యాక్సిన్ తీసుకొని ఇక్కడ షాప్స్ అమ్ముకోండి అమ్మా, మీకు ఏ కరోనా రాదు, మీకు ఇమ్యూనిటీ పెరుగుతుందని వాళ్ళకి చెప్పినాం. అది మా మీద నమ్మకం ఉంచి మేము చెప్పిన మాట విని వాళ్ళు వచ్చి అందరు వచ్చి వ్యాక్సిన్ వేసుకురు. ఆ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సో పాండమిక్ సిచ్యువేషన్స్ కూడా మనం మొత్తం డిస్కస్ చేసాం. సో ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో కూడా మీ ప్రభుత్వం చాలా పథకాలు పెట్టింది. ఏవైతే ఉన్నాయో వితంతు పింఛన్లు కావచ్చు, వికలాంగుల పింఛన్స్ కావచ్చు, వృద్ధాప్య పింఛన్స్ కావచ్చు, ఇవన్నీ ఒక ఎత్తు. ఇవన్నీ కాక షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, మరి కొంతమంది కులాల వాళ్ళకి గొర్రెలు కానీ, చేపలు కానీ పంపకం చేసింది. మరి ఈ 18 నెలలలో ఇలాంటి కార్యక్రమాలు నిలిచాయా లేదా ప్రజలకు తీసుకెళ్తున్నారా మీరు? ఇటువంటి కార్యక్రమాలు ఏవి, సంక్షేమ పథకాలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు ఇప్పటి నుంచి టీఆర్ఎస్ వచ్చినప్పటి నుంచి ఒక 7 ఇయర్స్ కంప్లీట్ అయింది టిల్ నౌ. ఇప్పటి వరకు కూడా సంక్షేమ పథకాలు ఏవి స్టాప్ చేయలేరు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కరోనా కష్టకాలంలో కూడా ఆయన ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా అన్ని సంక్షేమ పథకాలు అందేలా చేశారు. ప్రతి ఒక్కటి మొన్నటి వరకు కూడా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలు కూడా ప్రతి ఒక్కరికి పేదింటి మహిళలకు అందజేయడం జరిగింది. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ కూడా అవి కూడా అందజేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా కొన్ని చెక్స్ మాకు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అవన్నీ కూడా మేము ప్రజల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకు అప్పగించడం వరకు కూడా జరుగుతున్నాయి. సంక్షేమ పథకాలు అయితే చాలా బాగా జరుగుతున్నాయి ప్రతి ఒక్కటి. ఇప్పుడు మొన్ననే 3-4 డేస్ బ్యాక్ కూడా మనకు రైతు బంధు అవి కూడా రిలీజ్ అయినాయి. ప్రతి ఒక్క రైతులు కూడా ఎవరు నష్టపోకూడదని. ఆ విధంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు మంచిగానే జరుగుతున్నాయి. వాటర్కే కానీ ప్రతి ఏం లోటు లేకుండా కేసీఆర్ సార్ గారు ప్రతి ఒక్క సంక్షేమ పథకం మంచిగా చేస్తున్నారు. రేషన్ కార్డులు కూడా మన 4,40,000 పైచీలకు కూడా కొత్తవి తీసుకొస్తా అని చెప్పారు. సో 15 రోజులలో ఇది కావాలని చెప్పారు. మీ యొక్క మున్సిపాలిటీలో అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ లేకపోతే పాతగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, ఇది ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారు? ప్రతి ఒక్కరు నన్ను కూడా అడగడం జరిగింది, ఎందుకంటే మాకు రేషన్ కార్డ్స్ లేవు అని. కొందరు ఎప్పుడొస్తాయి ఈ రేషన్ కార్డ్స్ అని అంటే, రేషన్ కార్డ్స్ అనేది కూడా కొత్తగా అప్లై చేసుకోండి అని కూడా చెప్పినాం. ఎందుకంటే నేను రేషన్ డీలర్స్తో కూడా మాట్లాడిన, ఎందుకంటే ఇప్పుడు తెలియని వాళ్ళు చాలామంది నా దగ్గరకు వచ్చారు. వీళ్ళందరినీ నేను మీ దగ్గరకు పంపిస్తున్నా, మీరు మోటివేట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అయితే ఈ రేషన్ కార్డ్స్ వస్తాయో వాళ్ళకి మీరు అన్నీ చెప్పాలని కూడా వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా నాకు సహకరించారు. ఎందుకంటే ఇప్పుడు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఇది ఒక గొప్ప వరం. సార్ గారు కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం కూడా ఒక గొప్ప వరం. అది అందరూ కూడా వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రైవేట్ టీచర్స్ కూడా మరి ప్రభుత్వం 20 కేజీల బియ్యం కానీ డబ్బులు కానీ ఇస్తున్నారు కదా, సో మీరు ఎలా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు? ఎస్, ఆ కార్యక్రమం డెఫినెట్గా ముందుకు తీసుకెళ్తున్నాను. ఎందుకంటే ప్రైవేట్ టీచర్స్ చాలామంది, ఎందుకంటే వాళ్ళ విద్యా సంవత్సరంలో వాళ్ళు కూడా ఉపాధి కోల్పోయారు. ఇప్పుడు ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ అని బెనిఫిట్స్ అనేది మొత్తం స్కూల్ యూనిటీకే వస్తుంది. అది వీళ్ళకి మాత్రం ఏమి లేవు. వీళ్ళకి సరి అయిన జీతాలు లేవు, సరి అయిన ఉపాధి వాళ్ళు కూడా కోల్పోయారు. ఆ కోల్పోయిన వారు కూడా మన ముఖ్యమంత్రి సార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ప్రజలందరూ. దాంతోనే సారు వాళ్ళకందరికీ అదంతా దృష్టి పెట్టుకొని వాళ్ళకందరికీ ఒక ఎవ్రీ మంత్ 2025 కేజీస్
సన్న బియ్యం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 12 సంవత్సరాలుగా మున్సిపాలిటీ సర్పంచ్ లేకున్నటువంటి మేడ్చల్ మీరు మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత సో డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది? ఈ ఫండమిక్ మీరు గెలిచిన కానీ ఫండమిక్ సీజన్లో మీకు మరి మీ యొక్క డెవలప్మెంట్కు అమౌంట్ ఎలా వస్తుంది మున్సిపాలిటీ చైర్మన్గా? అలాగే చూస్తే మీ కార్మిక శాఖ మినిస్టర్ గారు ఉన్నారు, మరి మున్సిపాలిటీ మినిస్టర్ గారు కేటీఆర్ గారు సహకారం ఎలా ఉంది? ఇక్కడ గతంలో కూడా ఇక్కడ 11 ఇయర్స్ నుంచి ఏ ఎలక్షన్స్ కాలేవు. మేము వచ్చి కూడా ఒక 18 మంత్స్ అవుతుంది. అప్పటికి ఇప్పటికి చూస్తే డెవలప్మెంట్ అనేది అంతంత మాత్రమే ఉంది. ఎందుకంటే పాలకవర్గం లేదు కాబట్టి అంతంత మాత్రం ఉంది. ఇప్పుడైతే పాలకవర్గం వచ్చింది కాబట్టి 23 వార్డ్స్, ఆ 23 వార్డ్స్కైనా ఇప్పుడు ఒక్కొక్క వార్డుకి ఒక వార్డు మెంబర్ తన వార్డు తను డెవలప్ చేసుకోవాలనే ఇంటెన్షన్లో వాళ్ళు ఉన్నారు. కౌన్సిలర్స్ అయినా మంచిగా సహకరించుకుంటా వాళ్ళ వార్డులు వాళ్ళు బాగా డెవలప్ చేస్తారు. ఆ విధంగా అప్పటి నుంచి ఇప్పటికి చూస్తే కూడా గతంలో కంటే ఇప్పటికి పోలిస్తే కూడా డెవలప్మెంట్ మాత్రం చాలా బాగా జరిగింది. మాకు వేసే అమౌంట్ ఫండ్స్ కూడా మాకు కేసీఆర్ సార్ గారు కరోనా ఉంది అట్లా అని కూడా మాకేం స్టాప్ చేయలేరు. మన మున్సిపల్ మినిస్టర్ కూడా ఫండ్స్ రిలీజ్ చేస్తూనే ఉన్నాడు. ఆ ఫండ్స్ ఆ బడ్జెట్ వచ్చినా కొద్దీ మేము వర్క్స్ చేస్తూనే ఉన్నాం. సో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మిషన్ కాకతీయ మరి మీకు చెరువుల సుందరీకరణలో ఎలాగ ఉన్నారు? మీకు చెరువులు ఏమైనా అందుబాటులో ఉంటే వాటిని చాలా వరకు కూడా కొన్ని మినీ ట్యాంక్ బండ్లు కూడా సుందరీకరించే సందర్భంలో మరి మీ యొక్క మేడ్చల్ పరిస్థితి ఎలా ఉంది? మేడ్చల్ పరిస్థితి అంటే ఇప్పుడు మనకు ఒక 3-4 ఉన్నాయండి లేక్స్. ఏంటి అంటే ఒకటి పెద్ద చెరువు ఉంది, ఒకటి తుమ్మ చెరువు ఉన్నది, ఒకటేమో ఇక్కడ గౌడెల్లి కట్ట, అది కూడా మేడ్చల్కే వస్తుంది. ఈ 3 అయితే లేక్ రిస్టోరేషన్స్ కింద ఒకరోజు మాకు కూడా డెమో జరిగింది. ఏంటి అని అంటే అది ఎక్కడ తీసుకురు అని అంటే మన కుకుట్పల్లి అవతల తీసుకురు ఒక డెమో. ఏంటంటే వాళ్ళు ఒక ఇట్లాంటిది ఒక చెరువు అంటే డ్రైన్ వాటర్ ఇళ్ళ మధ్యలో ఒక డ్రైన్ వాటర్తోనే ఒక లేక్ అంతా ఫుల్ ఇదైపోయింది, పొల్యూటెడ్ అయిపోయింది. దాన్ని వాళ్ళంతా ప్యూర్ని పక్కకు తీసేసి మంచిగా ఒక సుందరీకరణ మీరు అన్నట్టుగా అదొక మంచిగా వాటర్ పాండ్ లాగా తయారు చేశారు. అది నేను చాలా బాగా నచ్చింది నాకు. అది చూసిన తర్వాత వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నారంటే మీ చుట్టూ ఏమైనా ఉంటే మాకు చెప్పండి, మేము వచ్చి ఇక్కడ లేక్ రిస్టోరేషన్ అనేది మేము చేస్తామని అన్నారు. అది మంత్రి గారి సార్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సార్ ఇక్కడ 3 చెరువులు ఉన్నాయి, ఆ చెరువులు అనేటి ఇంప్యూర్ వాటర్ పొల్యూటెడ్ వాటర్ అన్నీ అందులోకే చేరుకున్నాయి. ఇప్పుడు ఎందుకంటే కంపెనీ వాళ్ళు చేసిన పొల్యూటెడ్ వాటర్ అందులోనే వెళ్తుంది. మన ఊర్లో ఉన్న డ్రైన్స్ వాటర్ కూడా అందులోకి వెళ్ళి అది చెరువులాగా లేదు, ఒక పొల్యూటెడ్ అయిపోయింది. అదంతా బాగాలేదు సార్, ఇదంతా ఒకటి మనం ఇట్లా లేక్ రిస్టోరేషన్ చేద్దామంటే సార్కి వెళ్ళడం కూడా జరిగింది. సార్ దగ్గరికి సార్ కేటీఆర్ సార్ కూడా ఆ లెటర్ ఇచ్చిండు. అవి ఎప్పుడైతే అప్పుడు హెచ్ఎండిఏకి ఇచ్చేసేస్తే వాళ్ళే చేస్తారని సార్ చెప్పిండు. ఇంతకుముందు మేడ్చల్ అనగానే బిందెలు పట్టుకొని బయటకు వచ్చేటటువంటి జనాలు, వాటర్ ట్యాంక్ తీసుకెళ్లాలంటే వాటర్ దగ్గర గుమ్మగుడే వాళ్ళు, నాయకుడు బయటికి వెళ్ళాలంటే వాటర్ గురించి అడిగి అంటే మరి ఇప్పుడు మిషన్ భగీరథ రూపంలో వాటర్ వస్తున్నాయా మీకు? మరి ప్రతి ఒక్కరి ఇండ్లకు అందినట్టయితే మీకు ఎలాంటి కృతజ్ఞతలు ఉన్నాయి? అప్పటికి చూసి ఇప్పటి వరకు మేడ్చల్లో వాటర్ ప్రాబ్లం అనేది ఏది లేదు. ఎందుకనంటే మిషన్ భగీరథ వాటర్ చాలా బాగా వస్తుంది. డే బై డే అయినా కానీ కూడా ప్రతి ఇంటికి వాటర్ వస్తుంది. ఒక 45 lakhs ఆఫ్ లీటర్స్ ఆఫ్ వాటర్ వస్తుంది డే బై డే. అంత వాటర్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఒకవేళ మనకు ఏంటంటే సమ్మర్ సీజన్లో ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం ఏదైనా ఉంటే మేము ఒక 5 వాటర్ ట్యాంకర్స్ కూడా మున్సిపల్ నుంచి కొనుగోలు చేయడం జరిగింది. దానితో కూడా మేము అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఆ ట్యాంకర్స్ని అక్కడక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం ఎక్కడైతే మనకు వాటర్ లేదో. ఇప్పటి వరకు అయితే ఆ ప్రాబ్లం లేదు. సో మొత్తం మీద చూస్తే ఇప్పుడున్నటువంటి సమస్య స్ట్రీట్ లైట్ ఒకటి, డ్రైనేజ్ ఒకటి. స్ట్రీట్ లైట్ డ్రైనేజ్ విషయంలో సో మరి ఎక్కువ ఎందుకంటే మార్కెట్ ఉన్నటువంటి ప్లేసు అంటే మున్సిపాలిటీ అనగానే దాదాపుగా చెత్తా చెదారం ఇవన్నిటిని కూడా వేస్తున్నట్టు. లాస్ట్ టైం కూడా మీకు స్వచ్ఛ సర్వేక్షన్లో మొదటి స్థానం రావడం జరిగింది, అవార్డు కూడా. సో దాన్ని నిలుపుకుంటారా, మరి ఇంకేమైనా ముందుకెళ్ళే అవకాశం ఉందా? లాస్ట్ టైం కూడా మాకు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు వచ్చింది. అది క్లీనెస్ట్ గ్రీన్ సిటీగా 25,000 to 50,000 బిలో పాపులేషన్ ఉన్న మేడ్చల్ జిల్లాలోనే మేడ్చల్లో ఫస్ట్ మేడ్చల్కి వచ్చింది ఆ అవార్డు. ఆ అవార్డు వెనుక కూడా మన మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డి అన్నగారు కూడా చాలా వరకు సపోర్ట్ చేశారు మాకు ఈ అవార్డు గురించి. సో అప్పుడు వచ్చింది. ఇప్పుడు కూడా మేము ట్రై చేస్తున్నాం ఆ అవార్డు గురించి. ఎందుకనంటే ఇప్పుడు గతంలో ఒక 10 ఆటోసే ఉండే, తడి చెత్త పొడి చెత్త అట్లాంటి డస్ట్బిన్స్ కూడా బ్లూ అండ్ గ్రీన్ కూడా వాళ్ళకు ఈ 12,500 హౌస్ హోల్డ్స్ కూడా అందరికీ మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మేము రాకముందుకే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసిండు. మేము వచ్చిన తర్వాత ఇంకా కొన్ని డిస్ట్రిబ్యూట్ చేయని ప్లేసెస్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేసినాం అవన్నీ. సో ప్రజలకు కూడా నేను ఒక జనరల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేసి వాళ్ళకు కూడా చెప్పిన, తడి చెత్త వేరుగా వేయాలి, పొడి చెత్త వేరుగా వేయాలి. ప్రతిరోజు ఆటో వస్తుంది, ఆటోకి మీరు చెత్త వేయాలి, చుట్టుపక్కల ఎక్కడ వేయొద్దని చెప్పాను.
సో ఆ విధంగానే వాళ్ళు కూడా ఇస్తారు. ప్రతిరోజు కూడా 100% సెగ్రిగేషన్ జరుగుతుంది. సో మొత్తం మీద చూస్తే మరి ఈ ప్రభుత్వము పార్టీ అనగా సో అందరు కౌన్సిలర్స్ కొంతమంది మిత్రపక్షంగా ఉండి కూడా కొంతమంది కోతులు దివే వాళ్ళు ఉంటారు. సో మిగతా వాళ్ళు ప్రతిపక్ష పార్టీల వాళ్ళు. మరి వీళ్ళందరుగా ఒక మహిళగా వాళ్ళందరి సహకారం ఎలా ఉంది, వారితో మీరు ఎలా ముందుకెళ్తున్నారు? ఇక్కడ నాకు ప్రతిపక్షాలు వేరే పార్టీ ఆ పార్టీ అనే భేదభావం ఏమీ లేదు. నేను ఇక్కడ ఈ సీట్ మీదకి వచ్చినప్పటి నుంచి అయినా, ఈ పదవిలో వచ్చినప్పటి నుంచి అయినా, 18 months నుంచి అయినా టీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా నేను ఫండ్ ప్రొవైడ్ చేసినో బడ్జెట్, వాళ్ళకు కూడా అదే విధంగా సమానం ఫండ్స్ ఇచ్చిన వాళ్ళకు కూడా, వాళ్ళు కూడా నాతో మంచిగానే ఉన్నారు. నేను కూడా వాళ్ళతోని ఫ్రెండ్లీగానే కోఆపరేట్ చేస్తున్నా. వాళ్ళతో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మరి ఇదంతా ఒక ఎత్తు. మరి హరితహార కార్యక్రమం మెయిన్గా తీసుకున్నటువంటి ప్రభుత్వం, మరి మీరు చెట్లను అన్నింటిని కూడా సంరక్షిస్తున్నారా, లేదా మమ అంటే పాతి ఫొటోస్ సెల్ఫీలు దిగడమేనా? అటువంటిది ఏమీ లేదండి. ఎందుకంటే హరితహారం అనేది మెయిన్, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కాన్సెప్ట్, అది మెయిన్ సబ్జెక్టే హరితహారం అనేది. ఎందుకంటే గతంలో అంటే 50 to 60% గ్రీనరీ ఉంది. మనం అందరం కలిసి ఒక 90% వరకు చేయాలన్నది టార్గెట్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు. ఆ విధంగానే మీరు చూసినట్టయితే ఇప్పుడు మీడియన్ ప్లాంటేషన్ చూస్తారు, మీరు రెవెన్యూ ప్లాంటేషన్ చూస్తారు. ఒక 7 kilometers మనకు దాదాపు కండ్లకోయ నుంచి మనకి ఇక్కడ వరకు ఎల్లంపేట వరకు మనకి ఇంతవరకు ఒక 7 kilometers మనం రెవెన్యూ ప్లాంటేషన్ తీసుకున్నాం, మీడియన్ ప్లాంటేషన్ తీసుకున్నాం. అవన్నీ మొక్కలు నాటడం అవన్నీ జరిగినాయి. సో ఇదంతా ఒక ఎత్తు, కౌన్సిలర్ సపోర్ట్ చేయడం. కానీ ఆఫీసర్స్ సహకారం ఎలా ఉంది? ఆఫీసర్స్ మీరు చెప్పిన విధానంగా వాళ్ళు మీరు బడ్జెట్ కేటాయించడం కానీ, మీరు చెప్పిన విధంగా డెవలప్మెంట్ సహకారం కానీ ఎలా ఉంది? డెవలప్మెంట్ విషయంలో ఆఫీసర్స్ కూడా మాకు మంచిగానే కోఆపరేట్ చేస్తున్నారు. మా కమిషనర్ సార్ అయినా ప్రతి ఒక్కటి కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయని, ఈ విధంగా చేసుకుందాం అట్లా అని కూడా ప్రతి ఒక్కటి నాకు మంచిగానే సపోర్ట్ ఉన్నది. సో ఇదంతా రాజకీయంగా అసలు మీరు ఎప్పుడు వచ్చారు? రాజకీయం అలవాటు పడిందా? మరి మీ వెనకాల షాడోగా ఉండి నరసింహారెడ్డి ఏమన్నా నడిపిస్తున్నారు? ఇండిపెండెంట్గా మీరు ముందుకెళ్తున్నారా? అసలు మా హస్బెండ్ రాజకీయంలో ఉండి 20 years అవుతుంది. అప్పుడు 2 times ఆయన ఒక వార్డ్ మెంబర్గా వర్క్ చేసిండు, ఉప సర్పంచ్గా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండే. ఫస్ట్ తెలుగుదేశంలో ఉండే మా హస్బెండ్. తర్వాత మన మంత్రి మల్లారెడ్డి సార్తో ఎంపీ కూడా అప్పుడు తెలుగుదేశంలో ఉండే. సార్ ఎప్పుడైతే టీఆర్ఎస్కి వచ్చిండో అప్పటి నుంచి మేము కూడా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాం. సో మీరు ఇండిపెండెంట్గా అలవర్చుకున్నారా? ప్రతి విషయానికి మీరు దూచుకెళ్లే విధంగా మీరు చైర్మన్ అయిన నిర్ణయాలు మీరు తీసుకుంటున్నారా? చైర్మన్ అయిన నిర్ణయాలు నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ఉన్నా సరే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, సార్ ఇది ఏ విధంగా చేసుకోవాలంటే సార్ కూడా ఎప్పటికప్పుడు మాకు సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాడు. ఇదంతా నాకు సపోర్టింగ్ చాలా వరకు అంటే మల్లారెడ్డి సార్ గారు. సో ఒక మహిళగా ఫస్ట్ ఇల్లు తీసుకోవాలి, మహిళకు ఉన్నటువంటి మొదటి బాధ్యత. మరి ఎప్పుడు ప్రజలకు టైం ఇస్తున్నారు? 24 hours ప్రజలకు ఇస్తున్నారా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరైతే నాకు ఫోన్ చేసి అడుగుతూనే ఉంటారు వాళ్ళ సమస్యలు, కొందరు ఇంటికి రావడం, కొందరికి ఆఫీస్కి రావడం, ఎవరు ఎప్పుడు అడిగినా కానీ కూడా అందరికీ నేను రెస్పాండ్ అవుతూనే ఉన్నాను. మీ దగ్గరికి కౌన్సిలర్లు కానీ, మీ దగ్గరికి వార్డ్ మెంబర్స్ కానీ, మీ దగ్గరికి కోఆప్షన్ మెంబర్స్ కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, ఇవన్నీ ఒక ఎత్తు. మహిళా సమస్యల కోసం ఒక మహిళా చైర్మన్గా చాలా సమస్యలు, మహిళ అనగానే సమస్యలకు నిలేవన్నట్టే అనిపిస్తుంది. భ్రూణహత్యలతో పాటు స్టార్ట్ చేస్తే మరి బయటికి వెళ్ళిన ఎడల, మరి ఎక్కడన్నా పోయిన ఎడల, ఈరోజు 6 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు కూడా అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక మహిళగా వీటి మీద మీ యొక్క ప్రత్యేక ప్రణాళిక? అట్లాంటివి కూడా ఏమన్నా కొన్ని కేసెస్ రావడం కూడా జరిగింది మా దగ్గరికి. సరే, నేను పిఎస్లో మన పిఎస్ పోలీస్ స్టేషన్లో సిఐ ప్రవీణ్ రెడ్డి సార్ గారు కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు. అతను కూడా చాలా హెల్ప్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇటువంటి విషయాలన్నీ తీసుకుపోయి వాళ్ళకి నేను చెప్పడం జరుగుతుంది, మీరు పిఎస్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అమ్మా అని. ఇక్కడ నుంచి నేను కూడా కాల్ చేసిన, దానికి మా హస్బెండ్ కూడా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. నేను కూడా సార్తో మాట్లాడిన, అందుకు కూడా ప్రవీణ్ కుమార్ సార్ గారు చాలా సపోర్ట్ చేస్తున్నాడు, చాలా హెల్ప్ఫుల్గానే ఉంది. అట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ కూడా నేను ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయడానికి అయితే నేనేం వెనుకాడు వేయను, ముందుకే ఉంటాను. సో ఈ 10 నెలలు మినహా అంటే ఇంకా దాదాపుగా 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో మీరు అనుకున్నటువంటి హామీలు ఏవైతే చైర్పర్సన్గా ఎన్నిక కాకముందుకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తారా? అందుకు తగ్గ ప్రణాళిక ఉందా మీ దగ్గర? ఎస్, ఖచ్చితంగా ఉంది. తప్పకుండా నేను వచ్చిందే మేడ్చల్ డెవలప్ చేయడానికి. ఎందుకంటే గతంలోకి 11 years బిఫోర్ మనకు ఎలక్షన్ జరగనప్పుడు అంతా ఏ అభివృద్ధి జరగలేదు, ఇక్కడ ఏమీ జరగలేదు. ఎప్పుడైతే మన మినిస్టర్ సార్ ఇక్కడ వచ్చిండో అప్పటి నుంచి అభివృద్ధి అనేది స్టార్ట్ అయింది. మేము ఎలక్ట్ అయినాక కూడా చాలా వరకు మినిస్టర్ సార్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఆ విధంగా చాలా అభివృద్ధి జరిగింది. ఇప్పటికి కూడా చాలా డెవలప్మెంట్ వర్క్స్ చాలా ఉన్నాయి. అవన్నిటి మీద కూడా నేను ఫోకస్ పెట్టిన, అవన్నీ కూడా నేను డెవలప్ చేస్తాను ఖచ్చితంగా. సో ఎంత ముందుకు వెళ్తున్నా కూడా ప్రకృతి కూడా
సహకరించాలి. మరి గతంలో చూసినట్టయితే మన అక్టోబర్ డిసెంబర్లో చూసినట్టయితే భారీ వర్షాలు రావటం హైదరాబాద్ మొత్తం అతలకుతలమైంది. మీ మున్సిపాలిటీతో ఆ ప్రభావం ఎలా ఉంది? దాన్ని ఈ సంవత్సరం ఈ వర్షాకాలంలో నెవరేశారా? లాస్ట్ టైం కూడా చాలా భారీ వర్షాల కారణంగా కూడా చాలామంది ఇండ్లు కూలిపోయినాయి. పేద ప్రజలు చాలామంది నష్టపోయారు. అదంతా మన ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి కూడా వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరికి హౌస్ హోల్డ్స్ కూడా 10,000 చొప్పున వాళ్ళకు అందజేయడం జరిగింది నష్టపరిహారంగా. సీజనల్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా, అలాగే చూసినట్టే వైరల్ ఫీవర్స్ కానీ, స్వైన్ ఫ్లూ కానీ. సో ఎందుకంటే మున్సిపాలిటీ పరిధిలో ఈ జనాలు ఎక్కువగా ఉండే పరిస్థితి ఉండదు కనుక మరి మీ యొక్క యంత్రాంగాన్ని ఎలా ప్రమత్తం చేస్తారు ఈ సీజనల్ డిసీజ్ రాకుండా? అలాగనే థర్డ్ వే కూడా చిన్నపిల్లలకు వచ్చే అవకాశం ఉంది కనుక సో దాని మీద ఎలా ప్రమత్తం చేస్తారు? ఈ సీజనల్ డిసీజ్ స్ప్రెడ్ కాకుండా మేము వార్డ్ వైజ్గా ప్రతి ఒక్క వార్డుకి కౌన్సిలర్ కన్సల్టేషన్తోనే వాళ్ళ కన్సల్ట్తోనే ఏంటంటే ప్రతి బ్లీచింగ్ పౌడర్ ఇంటి చుట్టూ బ్లీచింగ్ పౌడర్ ఎక్కడ చెత్త లేకుండా చూసుకోవడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఫాగింగే కానీ స్ప్రే కానీ ఇవన్నీ చేయించి సీజనల్ డిసీజ్ స్ప్రెడ్ కాకుండా చూసుకుంటాం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే స్టాగ్నేటెడ్ వాటర్, ఎక్కడైతే గుంతలు ఉంటుందో అక్కడ వర్షపు నీరే కానీ మురికి నీరే కానీ అవన్నీ కూడా నిలబడకుండా అవన్నీ కూడా మాకు ఒక జెట్టింగ్ మిషన్ కూడా ఉన్నది. దాంతో కూడా ఈ వాటర్ అంతా తీయించేస్తాం. పర్సనల్గా ఈ పదవి అంటే చైర్మన్ అంటే ముళ్ళకిరీటం అనుకున్న సందర్భంలో మీ యొక్క ఆరోగ్యాని కోసం మీరు ఎలాంటి వ్యాయామాలు ఏమైనా చేస్తున్నారా? యోగా లాంటివి ఏమైనా చేస్తారా? మార్నింగ్ ఏ యొక్క ఫుడ్ విషయంలో ఎలా ఉంటారు మీరు? ఫుడ్ విషయంలో అయితే నేను యోగా చేస్తాను. బట్ నాకైతే మార్నింగ్ అయితే టైం ఉండదు యోగా చేయడానికి. ఈవినింగే ఒక 1/2 అవర్ యోగా చేస్తాను. అట్లా ఇక మార్నింగ్ నా డైట్ వచ్చేసి అంతా ఫ్రూట్స్, వెజిటేబుల్సే, జ్యూసెస్, మధ్యాహ్నం లంచ్, నైట్ చపాతీస్. ఇది నా ప్రెషర్ ఉంటే దాన్ని ఎలా ఛేదిస్తుంటారు? నాకు ఇదంతా సామాన్యమే అలవాటైపోయింది. అసలు ప్రజలలోనే నేను ఉండాలి, ప్రజలకు వర్క్ చేయాలనేదే నా ఇంటెన్షన్. అట్లా ప్రజలకు ఏం చెప్తారు మా టీవీ తరపున? ప్రజలకు ఒకటే నేను చెప్పేది, నేను వచ్చిందే మేడ్చల్ డెవలప్ చేయడానికి. ఎక్కడైతే మనము అభివృద్ధి నోచుకొని అభివృద్ధి పనులు అన్నీ చేస్తాను నేను. ఎక్కడైతే ఇప్పుడు మనకు ఏంటంటే డ్రైన్స్ ప్రాబ్లం ఉన్నది, రోడ్స్ ఉన్నాయి, మన వైకుంఠ ధామాలే కానీ ప్రతి ఒక్కటి కూడా అవన్నీ కూడా నేను డెవలప్ చేస్తాను. ప్రతి ఒక్కటి కూడా మేడ్చల్ ఒక మంచి క్లీనెస్ట్ అండ్ గ్రీనెస్ట్ సిటీగా చేస్తా. మళ్ళీ 2021లో కూడా మేడ్చల్కే స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇదండి మరి మేడ్చల్ మున్సిపాలిటీ చైర్మన్ మర్రి దీపిక నరసింహారెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు. 2000 నుంచి కూడా మరి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూస్తూనే ఉన్నాం. కరోనా ఫస్ట్ వేలో 100 మంది కూడా వివిధ రాష్ట్రాల వాళ్ళ కార్మికులు మన రాష్ట్రం వదిలి వెళ్తున్నప్పుడు వారికి నిత్య భోజనం పెట్టడం కానీ, మరి అలాగనే మున్సిపాలిటీ ఉన్నటువంటి ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ కూడా రైస్ ఇవ్వటం కానీ, మరి ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చిన సందర్భంలో అందరికీ కూడా వ్యాక్సినేషన్ వేయించడం విషయంలో కానీ, ఫీవర్ సర్వే చేయించే విషయంలో కానీ దగ్గరుండి చేస్తున్నాను. నేను వచ్చింది రాజకీయం చేస్తుంది కానీ అందరినీ కలుపుకొని పోయి మేడ్చల్ను సుందరీకరణ చేసేంలో 2020లో వచ్చినటువంటి అదే అవార్డు మళ్ళీ కూడా 2021లో కూడా వచ్చేటందుకు మేము కృషి చేస్తున్నాము. అందరు కౌన్సిలర్ చాలా డెవలప్మెంట్ కోసం కృషి చేస్తున్నారు. కమిషనర్ అంటే ఆఫీస్ వాళ్ళర్స్ కూడా అందరూ కూడా వారి యొక్క సహకారంతో, అలాగే చూసినట్టయితే ఎమ్మెల్యే గారు అయినటువంటి మినిస్టర్ మల్లారెడ్డి గారి సాయంతో, కేటీఆర్ సాయంతో, మరి మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ మరి ఇన్ఛార్జ్ అయినటువంటి మరి రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలతోటే ముందుకెళ్తున్నానని అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తే ఈ యొక్క మేడ్చల్లో సుందరీకరణ పరచడంలో నేను ముందుంటానని, రాజకీయంగా కాదని, ఏదైతే డెవలప్మెంట్ కోసమే నేను చైర్మన్గా ఎన్నుకున్నానని మరి నేను ఇండిపెండెంట్గా ముందుకెళ్తున్నాను. నా వెనకాల ఎవరి అంటే షాడోగా ఉండటం లేదు, సహాయ సహకారాలు సలహాలు మాత్రమే తీసుకుంటానని తెలియజేశారు. చూస్తుండే విత్ న్యూస్ కెమెరామ్యాన్ శేఖర్ గౌడ్తో మీ సురేష్ దండు, మేడ్చల్.